దేశ ప్రజలందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పూరి జగన్నాథుడి రత్న భండార్ మరి కాసేపట్లో అంటే మరో 2 నిమిషాల్లో తెరుచుకోబోతుంది. గురుగారు పద్మనాభరావు గారు, ఇప్పుడు మరి 2 నిమిషాల్లో తలుపులు తెరుచుకోబోతున్నాయి. అంటే ఈ అపార సంపదను ఎలా భద్రపరుస్తారు? దీనికి ఒక కమిటీ ఉంటుందంటే గతంలో రాజుల కాలంలో ఇలా భద్రపరిచే వాళ్ళు, ఇప్పుడు ఈ సంపదను ఎలా భద్రపరిచే అవకాశం ఉంది? పద్మనాభరావు గారు. ఈ ఆలయం చాలా పురాతనమైనటువంటి ఆలయం అమ్మా. 8వ శతాబ్దం చివరిలో వెళ్ళినటువంటి గాంగ వంశరాజు 2వ మహాశివగుప్త అనే ఆయన దీన్ని నిర్మాణం చేశాడు. ఆ తర్వాత 1178లో కళింగ పరిపాలకుడైనటువంటి అనంతవర్మ చోడగంగాదేవి చేత ఇది ప్రారంభం చేయబడింది. వాళ్ళ మనవడు అనంగ భీమదేవుడు అటువంటి పాలనలో ఈ ఆలయం పూర్తయింది. ఇప్పుడు మనం ఉండేటువంటి ప్రస్తుత పరిస్థితి ఏమిటంటే, ఈ రత్న భాండాగారాన్ని తెరవాలా తెరవకూడదా, దానిగా జస్టిస్ విశ్వనాథ్ రథ గారి ఆధ్వర్యంలో ఒక కమిటీ ఏర్పాటైంది. ఆ కమిటీలో ఆలయానికి సంబంధించినటువంటి ప్రధాన అర్చకులను కూడా ఒక సభ్యులుగా ఏర్పాటు చేశారు. ఈ రత్న భాండాగారానికి సంబంధించినటువంటి రత్నాలు, వజ్రాలు, బంగారం మొదలైనటువంటి అన్ని కూడా గతంలో 46 ఏళ్ల క్రితం 1978లో నాటి మాట ఆభరణాలను లెక్కించారు. వాటికి డాక్యుమెంటేషన్ కూడా సరిగా జరగలేదు. వాటిని సంపూర్ణంగా లెక్కించడం కూడా పూర్తి కాలేదు. దానికి కారణం కొంత వ్యవధి లేకపోవటము, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు దీన్ని ఆభరణాలను డాక్యుమెంట్ చేయాలి. తిరుపతిలో కూడా ఒకసారి ఆభరణాల గురించినటువంటి ప్రస్తావన వచ్చినప్పుడు వాటన్నిటినీ కూడా వీడియోల ద్వారా తీసుకున్నారు. వాటి యొక్క విలువలు కట్టడానికి వజ్ర వ్యాపారులను తీసుకుని వచ్చారు. వజ్రాలను గురించి లెక్క పెట్టేటువంటి వాళ్ళు డైమండ్ ఎక్స్పర్ట్స్ ఉంటారే, వాళ్ళని తీసుకుని వచ్చారు. బంగారాన్ని లెక్క కట్టే వాళ్ళని తీసుకుని వచ్చారు. వెండి మొదలైనటువంటి అన్నిటికీ కూడా వాటికి తరహాగా జాగ్రత్త చేసేదానికి ఈ తర్వాత ఇంత వస్తువు దీని వాల్యూ చేయాలి. ఇప్పుడు అనంత పద్మనాభ స్వామి ప్రపంచంలో కల్లా కూడా అత్యధికమైనటువంటి ధనవంతుడు అని చెప్పి అన్నారు. అంతకుముందు మనం వెంకటేశ్వర స్వామిని అనుకుంటూ ఉండేవాళ్ళం. ఇప్పుడు మరి జగన్నాథ స్వామి అనంత పద్మనాభ స్వామికి సరితూగుతాడా, ఇంకా ఎక్కువ అవుతుందో మనకు తెలియదు. ఒక గొప్ప విశేషం ఏమిటి అంటే, ఈ తిరువనంతపురంలో ఈ ఆభరణాలు ఇవన్నీ కూడా లభించిన తర్వాత ప్రభుత్వం వారు చెప్పారు, ఏ మహారాజు అయితే దీన్ని దానం చేశాడో ఆ మహారాజు కుటుంబానికి సంబంధించినటువంటి వాడు ఈ ఆభరణాలు అని చెప్పి వారికి ఇస్తా ఉంటే, మహారాజు గారు, ఇప్పుడుండేటువంటి మహారాజు గారు చాలా ఔదార్యంతో, ఇది మా పూర్వీకులు భగవంతుడికి సమర్పించినటువంటిది, నాకు దాని మీద ఏ అధికారము లేదు, ఇది నేను మళ్ళీ తిరిగి ఆలయానికి సమర్పిస్తున్నా అన్నాడు. ఇప్పుడు జగన్నాథ స్వామి విషయంలో కూడా ఈ అపారమైనటువంటి ధన నిధులు, వాటిని మనం ఎవాల్యుయేట్ చేసిన తర్వాత దానికి ఒక ట్రస్ట్ ఉంటుంది. మామూలుగా ఆలయంలో ఎప్పుడు కూడా మనం చూసినప్పుడు దేవాలయానికి సంబంధించినటువంటి ట్రస్ట్, ఆ ట్రస్ట్ దీన్ని ఆధారంగా తయారు చేసుకొని వాటిని మళ్ళీ లెక్కింపు వేయడానికే కొన్ని వారాలు పడుతుందన్నారు. గత దఫా కూడా వారం కన్నా ఎక్కువగా అందరూ కూడా నిపుణులు ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు ఏమిటి, పాములు పట్టే వాళ్ళు వచ్చారు, పాములకు వైద్యం చేసేటువంటి వాళ్ళు వచ్చారు, పాము కాటుకు రత్న భండాగారాన్ని లెక్కించేటువంటి వాళ్ళు వచ్చారు, ఎవాల్యుయేషన్ చేసేటువంటి వాళ్ళు వచ్చారు, డాక్యుమెంటేషన్ చేసేటువంటి వాళ్ళు వచ్చారు, ఇక న్యాయ నిపుణులైనటువంటి వాళ్ళు వచ్చారు, పోలీస్ అధికారులు, జిల్లా కలెక్టర్తో ఉండేటువంటి వారు, వీరందరూ కలిసి కొన్ని రోజులు పడుతుంది. ఇది గంటల్లో వాళ్ళు తయారైపోయేటువంటిది కాదు. దాని అంతటిని కూడా వేయాలి. తర్వాత ఎప్పుడో 40 ఏళ్ల క్రితం ఉన్నప్పుడు అక్కడ చుట్టూ కూడా చాలా రకాలైనటువంటి ఆ బూసు మొదలైనటువంటి ఉంటాయి. దాని లోపల ప్రవేశించటమే కష్టం కావచ్చు. ఆ ప్రవేశించిన తర్వాత వాటిని వెతుక్కోవటం, వాటిని మళ్ళీ జాగ్రత్త పరచటం, ఏమాత్రపు చిన్న రవ్వ బంగారు కానీ రత్నం కానీ బయటకు వెళ్ళిందంటే దానికి మళ్ళీ పెద్ద ఇది అవుతుంది. కాబట్టి వీడియో కూడా ఏర్పాటు చేశారు. 14 మందితో కమిటీనటువంటి కమిటీ జస్టిస్ విశ్వనాథ్ రథ గారి సమర్పణలో ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు. అయ్యా, ఈ వారం రోజులు కావచ్చు, 10 రోజులు కావచ్చు, ఎన్ని రోజులు లెక్క పెట్టినా కూడా మేము సభ్యులందరం కూడా శాకాహారాన్ని భుజిస్తూ నియమ నిబంధనలను అనుసరించి అనేక రకాలైనటువంటి ఆ దోషాలను నివారించేటువంటి వాటితో మేము ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తాం. అటు ప్రభుత్వము, ఇటు దేవాలయానికి సంబంధించినటువంటి అధికారులు అనేక రకాలైనటువంటి నియమ నిబంధనలతో వారంతా కూడా ఇంచుమించు ఉపవాసం ఉన్న తీర్థంలో అనేక ప్రాంతాల నుంచి వచ్చేసినటువంటి భక్తులందరూ కూడా మీరు అన్నట్లుగానే యావత్ భారతదేశం కూడా ఉత్కంఠతతో ఎదురు చూస్తుంది. ఏమిటి, దాదాపు 1000 సంవత్సరాల నాటి చరిత్ర కలిగినటువంటి ఈ ఆలయంలో
50 ఏళ్ల క్రితం ఓపెన్ చేసినటువంటి ఆ నేలమాళిగలు మళ్ళీ ఇప్పుడు ప్రారంభిస్తూ ఉన్నారు. మళ్ళీ తిరిగిన తర్వాత మనకి ఎన్ని నిక్షేపాలు కనిపిస్తాయో మనకు తెలియదు. మన శాస్త్రవేత్తలు కూడా ఏదైనా ఒక వస్తువును కనుక్కున్నారు అంటే దానికి వాళ్ళు కనుక్కోవటం లోపల ఎక్కడో చీకటి గదిలో ఉన్న దాన్ని మనం చేతికి లైట్ వేసి చూస్తే కనుక్కున్నట్టుగా ఆర్కిమిడిస్ మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా ఆవిష్కరణలు చేసినటువంటి శాస్త్రవేత్తలు మనకు నిదర్శనంగా చూపించినటువంటి వాటిలాగా ఈ నేలమాళిగలలో చీకటి మాళిగలలో ఉన్నటువంటి వాటిని మన ప్రభుత్వం వారు, మన న్యాయ కోవిదులైనటువంటి వారు వీళ్ళందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ లెక్కింపు వేయడానికి కొన్ని వారాలు పట్టవచ్చు. ఓకే, అనంత పద్మనాభరావు గారు, మనకు బ్రేకింగ్ అప్డేట్ అందుతోంది. మనం చూస్తున్నాం, రత్న భండార్ తెరిచే ప్రక్రియ ప్రారంభమైంది. నిధి ఎక్కడైతే ఉందో ఆ గదికి చేరుకున్నారు కమిటీ సభ్యులందరూ. ఆలయ ట్రస్ట్ సభ్యుల్ని వెంట తీసుకువెళ్లారు కమిటీ. అక్కడ తాళాలు తెరిచేందుకు వారిని వెంట తీసుకువెళ్ళింది కమిటీ మొత్తం. సో నిధి ఉన్న గదికి చేరుకున్నారు. రత్న భండార్ తెరిచే ప్రక్రియ కాసేపటి క్రితమే ప్రారంభమైంది. ఆ నిధి ఎక్కడైతే ఉందో ఆ నిధికి సంబంధించిన గది దగ్గరికి చేరుకుంది ఈ కమిటీ సభ్యులందరూ కూడా ప్రెసెంట్ అక్కడ ఉన్నారు. ఆలయ ట్రస్ట్ సభ్యుల్ని వెంట తీసుకువెళ్లారు కమిటీ సభ్యులు. మరి కాసేపట్లో తాళాలు తెరిచేందుకు వారందరూ కూడా అక్కడ సిద్ధమయ్యారు. ఈ తాళాలు తెరిచే ప్రక్రియ అయితే మొదలైందని చెప్పాలి. మనం చూస్తున్నాం దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్. దేశం ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తుంది. ప్రతి ఒక్కరు కూడా అసలు రత్న భండార్ లో ఏముంది, తలుపులు ఓపెన్ అవుతాయా, మరోవైపు దానికి నాగబంధం ఉంది అంటూ ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు. అసలు నాగబంధం ఉంటుందా? నాగబంధం ఉంటే ఈ తలుపులు ఓపెన్ అవుతాయంటే గతంలో అనంత పద్మనాభ స్వామి తలుపులు ఓపెన్ అవ్వలేదు, విఫలమయ్యారు. ఇక్కడ ఏం జరుగుతుందని ప్రతి ఒక్కరు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పూరి ఆలయ పరిసర ప్రాంతాల్లో భక్తులు ఇప్పటికే పెద్ద ఎత్తున చేరుకున్నారు. మనం చూడొచ్చు స్క్రీన్ మీద నగలు, ఆభరణాలను పెట్టేందుకు పెద్ద పెద్ద పెట్టెల్ని కూడా అక్కడ సిద్ధం చేసిన సిచ్యువేషన్ మనం ప్రెజెంట్ చూస్తున్నాం. అసలు రత్న భండార్ లో ఏముంది అనేదైతే ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. రత్న భండార్ తెరిచే ప్రక్రియ ప్రారంభమైంది. నిధి ఉన్న గది దగ్గరికి చేరుకుంది కమిటీ సభ్యులందరూ కూడా ప్రెసెంట్ ఆ గది దగ్గరికి చేరుకున్నారు. ఆలయ ట్రస్ట్ సభ్యులు ఎవరైతే ఉంటారో వారందరినీ కూడా వెంట తీసుకువెళ్లారు. ఒక టీమ్ గా ఈ ప్రక్రియను స్టార్ట్ చేశారు. అక్కడ సెక్యూరిటీ ఫోర్స్ ఉంది, స్నేక్ క్యాచర్స్ ఉన్నారు, అదేవిధంగా డాక్టర్స్ ఉన్నారు, మెడికల్ టీం కూడా అక్కడ ఉంది. స్పెషల్లీ సెక్యూరిటీ విషయంలో చాలా మంది సెక్యూరిటీ అక్కడ మోహరించున్నారు. మరి కాసేపట్లో ఈ తాళాలు తెరిచి ప్రక్రియ అయితే ప్రారంభం కాబోతుంది. ప్రెసెంట్ రత్న భండార్ ని తెరిచే ప్రక్రియ స్టార్ట్ అయిందనే చెప్పాలి. నిధి ఉన్న గది సమీపానికి చేరుకుంది కమిటీ టీం. ఆలయ ట్రస్ట్ సభ్యుల్ని వెంట తీసుకువెళ్ళి ఆ కమిటీ అక్కడికి వెళ్ళింది. మరి కాసేపట్లో ఈ రత్న భండార్ తాళాలను ఓపెన్ చేసే అవకాశం కనబడుతోంది. మనం చూడొచ్చు ఆలయం బయట భక్తులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కొంతమంది భక్తులు పూజలు చేస్తున్నారు. మరోవైపు నాగబంధం ఉంది, ఈ గది తలుపులు తెరయాలంటే ముందుగా ప్రత్యేక పూజలు చేయాలంటూ ఇప్పటి వరకు కూడా ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేశారు. పూజా కార్యక్రమాల తర్వాత గది తలుపులు తెరిచే ప్రక్రియ అయితే ప్రారంభమైంది. ఆల్మోస్ట్ రత్న భండార్ ని తెరిచే ప్రక్రియ ప్రారంభమైందని మనం చెప్పాలి. నిధి ఎక్కడైతే ఉందో ఆ గది వద్దకి కమిటీ సభ్యులందరూ అక్కడికి చేరుకున్నారు. సభ్యుల్ని వెంట తీసుకువెళ్లారు కమిటీ టీం అందరూ. మరి కాసేపట్లో ఈ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. అండ్ శ్రీనివాస్ మూర్తి గారు ఉన్నారు. గురుగారు, మరి కాసేపట్లో ఈ ప్రక్రియ స్టార్ట్ కాబోతుంది. తాళాలు తెరిచేందుకు ప్రయత్నిస్తున్నారు అంటే మీరు ఎలా చెప్తారు? అంటే అనంత పద్మనాభ స్వామి తలుపులు తెరుచుకోలేదు, ఇప్పుడు ఇక్కడ పరిస్థితి ఎలా ఉండొచ్చు, మీరేం చెప్తారు? ఖచ్చితంగా ఇందాక అనంత పద్మనాభరావు గారు చెప్పినట్టుగా యమనియమ దీక్ష ఎవరైతే ఆ టీం ఉన్నారో ఖచ్చితంగా అందరూ పాటించాల్సి వస్తుంది. నిష్ఠ అనేది చాలా ముఖ్యము, నియమం అనేది ఇంకా ముఖ్యం. అలాగే అక్కడ ఏ చిన్న అసౌచర్యం సంభవించినా కానీ ఏదైతే వాళ్ళు ఓపెన్ చేద్దాం అనుకుంటున్న దానికి విఘాతం కలిగే అవకాశాలు కూడా తప్పకుండా సూచిస్తాయి అన్నమాట. కాబట్టి దీన్ని ఒక నిగూఢమైనటువంటి నిధి నిక్షేపాలు వేరు, ఈ రత్న భాండాగారాలు వేరు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి శ్రీనివాస్ మూర్తి గారు ఆలయం నుంచి ప్రస్తుతం మాట్లాడుతున్నారు, ఒకసారి మనం చూద్దాం. బాలు, రత్న భండార్ తెరిచే ప్రక్రియ స్టార్ట్ అయినట్లు తెలుస్తోంది. ప్రెసెంట్ అక్కడ పరిస్థితి ఏంటి బాలు?
బాలు, ఆలయ అధికారులు ఏం చెబుతున్నారు? రత్న భండార్ తెరిచే ప్రక్రియ స్టార్ట్ అయినట్లు తెలుస్తుంది. మనం చూస్తున్నాం, రత్న భండార్ తెరిచే ప్రక్రియ ప్రారంభమైపోయింది. పెద్ద పెద్ద పెట్టెల్ని కూడా, ఆభరణాలు, నగలు, వజ్రాలను పెట్టేందుకు పెద్ద పెద్ద పెట్టెల్ని కూడా సిద్ధం చేసి ఆలయంలోకి తీసుకెళ్తున్న విజువల్స్ ని మనం చూడొచ్చు. రత్న భండార్ తెరిచే ప్రక్రియ ప్రారంభమైంది. నిధి ఎక్కడైతే ఉందో ఆ గదికి కమిటీ సభ్యులు చేరుకున్నారు. ఆలయ ట్రస్ట్ సభ్యుల్ని వెంట తీసుకువెళ్లి కమిటీ కూడా అక్కడ ఉంది, తాళాలు తెరిచేందుకు ప్రయత్నిస్తున్నారు. మరింత సమాచారం తెలుసుకుందాం. బాలు, ప్రెసెంట్ ఏం జరుగుతోంది ఆలయం దగ్గర? బాలు, 1:25 ఇది ప్రారంభమైంది. మొత్తం లెక్కింపుకు సంబంధించి తలుపులు తీసే ప్రక్రియ అయితే ప్రారంభమైంది. ప్రస్తుతానికి తలుపులు తీసి లోనకి వెళ్లేందుకు అయితే అటు ప్రయత్నిస్తుంటూ మనకు ప్రాథమికంగా సమాచారం అందుతుంది. అక్కడ నుంచి లోన్ నుంచి అధికారులు వచ్చిన తర్వాతనే మనకి పూర్తిస్థాయి సమాచారం అందే అవకాశం ఉంటుంది. ఇప్పటికే జిల్లా కలెక్టర్ స్వయంగా అక్కడ ఉండి పర్యవేక్షిస్తున్నారు. ఏం జరుగుతుందని దానిపై స్వయంగా జిల్లా కలెక్టర్, ఐజీ ర్యాంక్ స్థాయి అధికారులతో పాటు ఎస్పీ స్థాయి అధికారులు కూడా అక్కడే ఉండి మొత్తం డిజిటల్ స్క్రీన్స్ లో మొత్తం రికార్డ్ చేస్తున్నారు. ఏం జరుగుతుందని దానిపై అయితే కొంత స్పష్టత రావాల్సి ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికి టెంపుల్లోకి అయితే ఎవరిని అనుమతించట్లేదు. మిగిలిన ఎవరైతే ఇప్పటి వరకు పెట్లు మోసారో మనం చూసాం కదా, ఆ పెట్లు మోసిన వారిని కూడా బయటికి పంపించి వారిని కూడా గేట్ యువతల్ని నిల్చోబెట్టారు. ఏదైతే ముఖద్వారానికి 100 మీటర్ల ముందుకే వారిని కూడా బయటికి పెట్టించిన పరిస్థితి అయితే ఉంది. ఎవరైతే కమిటీ సభ్యులు అనుమతించారో, ఆలయ ట్రస్ట్ అనుమతించిందో, ఆలయ నిబంధనల ప్రకారం ఎవరైతే వెళ్లాల్సి ఉంటుందో వారు ఒక్కరిని మాత్రమే పంపించే విధంగా అయితే ఏర్పాట్లు చేశారు. వాళ్ళందరూ కూడా వెళ్ళి ఇప్పటికే చేస్తున్నారు. స్వయంగా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అయితే అక్కడ సమీక్షిస్తున్నట్టు తెలుస్తుంది. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఈ ఓపెనింగ్ కార్యక్రమంలో అయితే పాల్గొంటున్నారు. వాళ్ళే ఇక్కడ కీస్ ఓపెన్ చేసడంతో పాటు అటు తాళాలు ఓపెన్ అవ్వకపోతే బూమ్ ప్రెజర్స్ వంటి వాటితో యూజ్ చేసి ఆ ఎక్విప్మెంట్స్ కూడా లోనకి తీసుకెళ్లారు. వీళ్ళతో పాటు డిటెక్టర్స్ కూడా తీసుకెళ్లారు. కొన్ని మెటల్ డిటెక్టర్స్ కూడా తీసుకువెళ్లారు. పోలీస్ శాఖకు సంబంధించిన సిబ్బంది కూడా ఎలాంటి లోన జరిగేటువంటి మెటల్స్ సంబంధించినటువంటి ఏమైనా స్కాన్ చేయడానికి అని చెప్పేసి ప్రత్యేక డిటెక్టర్లను కూడా తీసుకొచ్చి వాటిని కూడా ఇందాక తీసుకువెళ్ళినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం మరి కాసేపట్లోనే దీనిపై అయితే ఒక క్లియర్ అయితే స్పష్టత అయితే జిల్లా అధికార యంత్రాంగం నుంచి అయితే స్పష్టత వచ్చినట్టుంది. ప్రస్తుతానికైతే వాళ్ళు ఎవరైతే టీమ్ మెంబర్స్ ఉన్నారో, బాక్సులు మోసినటువంటి వాళ్ళు, ఇతర అనాథరైజ్డ్ పర్సన్ అందరినీ కూడా బాక్సులు లోనకి తీసుకెళ్లిన తర్వాత వారిని కూడా బయటకు పంపించేస్తున్నారు. కార్యక్రమం ప్రారంభమైన తర్వాత మొత్తం సిబ్బంది ఎవరైతే పాల్గొన్నారో సహాయం చేస్తున్నటువంటి సిబ్బంది అందరినీ కూడా పంపించేస్తున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. ఏదైతే గర్భగుడికి సంబంధించి ముందు టెంపుల్ ఏదైతే ఉందో దాని నుంచి కూడా మొత్తం సిబ్బంది అందరినీ కూడా వెనక్కి పంపించేస్తున్నారు. ఓన్లీ కమిటీ మెంబర్స్ ఎవరైతే క్లియరెన్స్ ఇచ్చారో, కమిటీకి సంబంధించినటువంటి ఎవరైతే ఉండాలో ఆలయ ఆగమ నిబంధన ప్రకారం వారు ఒక్కరిని మాత్రమే లోనకి అనుమతిస్తున్నారు. ఆ టీం మాత్రమే 4 టీమ్స్ ఏవైతే ఉన్నాయో, ఆర్కియాలజికల్ సంబంధించిన ఏఎస్ఐ టీం, అటు పోలీస్ సంబంధించినటువంటి టీంతో పాటు ఇటు స్నేక్ క్యాచర్స్ టీం ఒకటి, ఎన్డీఆర్ఎఫ్ సంబంధించి ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యులు టీం, వీళ్ళు మాత్రం చూస్తున్నారు. మనకి విజువల్స్ లో చూస్తున్నాం. ఓన్లీ వాళ్ళు తప్పితే మిగిలిన వాళ్ళు ఎవరు కూడా అందుబాటులో లేకుండా అయితే వాళ్ళందరినీ చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం మనకి ఇక్కడ టెంపుల్లో కనిపిస్తా ఉంది. బాలు, అంటే అన్ని పూజలు కంప్లీట్ అయ్యాయా? నాగబంధం ఉంది అని అంటున్నారు కదా, దానికి సంబంధించిన పూజలు కంప్లీట్ అయ్యాయా? మొత్తం ఈ ప్రక్రియ అంతా పూర్తవడానికి ఎంత టైం పట్టే అవకాశం ఉంది బాలు? నాగబంధం సంబంధించిన ప్రక్రియ అయితే పూర్తయింది. ఆలయ అధికారులు ఇందాక మనం చూస్తున్నాం, ఆలయ అధికారులు వాళ్ళే నాగబంధం సంబంధించిన అధికారులు ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఆ నాగబంధం సంబంధించిన పూజలు ఎవరైతే చేశారో వాళ్ళు ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది విజువల్స్ లో. వాళ్ళు అయితే ఆ యొక్క కార్యక్రమం అయితే పూర్తి చేసి బయటకు వస్తున్నారు. వాళ్ళతో పాటు ప్రస్తుతం అయితే ఓన్లీ అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన సిబ్బంది వీళ్ళే వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మరి కాసేపట్లో అయితే దీనిపై పూర్తి సమాచారం అయితే అందించే అవకాశం ఉంటుంది. బాలు, అవి పురాతన కట్టడాలు, లోపలికి వెళ్లేందుకు ఎందుకంటే పెద్ద పెద్ద బాక్సుల్ని కూడా అక్కడికి తీసుకువెళ్తున్న పరిస్థితి, అంటే ఎక్కువగా క్రౌడ్ వెళ్తుంది కాబట్టి ఏదన్నా జరిగితే అక్కడ హాస్పిటల్ కి సంబంధించి, మెడికల్ కి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? మెడికల్కి సంబంధించి ఒక భారీ ఏర్పాట్లు చేశారు. మొత్తం అక్కడ దగ్గరలో ఉన్నటువంటి ప్రత్యేకంగా ఉన్నటువంటి అంబులెన్స్ టీమ్స్తో పాటు ఇక్కడే మనకి విజువల్స్లో మీకు చూపిస్తూ ఉన్న ఒక మల్టీ సపోర్టెడ్ హాస్పిటల్ని కూడా సిద్ధం చేశారు. ఎనీ ఎమర్జెన్సీ ఉంటే అక్కడ ఒక కాలేజీ, మెడికల్ కాలేజీకి సంబంధించిన సిబ్బంది కూడా మనకి అక్కడ అందుబాటులో ఉన్నాయి. అక్కడే టీమ్స్ అక్కడే మొత్తం టీమ్స్ అంతా అక్కడ ఉన్నాయి. అక్కడ ఒక ఐసీయూ సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ కూడా ఉంచే, లైఫ్ సపోర్ట్ సంబంధించిన ఎక్విప్మెంట్ కూడా మనకి కనిపిస్తూ ఉంది ఆ బ్లూ కలర్ టెంట్స్లో. అందులోనే
ఉంచారు. ఎమర్జెన్సీ అయితే అక్కడికి తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేసే విధంగా అయితే అటు ముందస్తు చర్యలు తీసుకున్నారు. మరోవైపు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయిలో పారదర్శకంగా అయితే కార్యక్రమాన్ని నిర్వహించేందుకైతే పూరి యంత్రాంగం అయితే సిద్ధమైందని చెప్పొచ్చు. థ్యాంక్ యూ బాలు. రత్న భండార్ తెరిచే ప్రక్రియ అయితే ప్రారంభమైంది. నిధి ఉన్న గది దగ్గరికి టీం అంతా చేరుకుంది. శ్రీనివాస్ మూర్తి గారు, రత్న భండార్ ని తెరిచే ప్రక్రియ ప్రారంభమైంది. మరి కాసేపట్లో గది తాళాలు తెరిచేందుకు కూడా ప్రక్రియ జరుగుతుంది. ఒకవేళ గది తాళాలు ఓపెన్ కాకపోతే లేటెస్ట్ టెక్నాలజీ ప్రకారం లోపలికి వెళ్లే అవకాశం ఉందా? ఎందుకంటే ప్రభుత్వం లేటెస్ట్ టెక్నాలజీని అంతా అక్కడ సిద్ధం చేసుకుంది. సాధ్యమేనా ఆ టెక్నాలజీతో లోపలికి వెళ్ళడం? ఇప్పుడు ఏదైనా ముహూర్తం ఏదైతే ఇప్పుడు మన ముహూర్త విషయం మాట్లాడాల్సి వస్తుంది. ఇప్పుడు ఏదైతే 1:20 అన్నారో ఈ యొక్క ముహూర్తంలో ఆ ఓపెన్ చేసే సమయానికి సంబంధించిన సంధి కాలం ఏదైతే ఉందో ఆ యొక్క ఇది మాత్రం ఇవాళ కొంత కష్టపరంగానే దాన్ని సాధించడం అని చెప్పేసి చెప్పచ్చు. ఇంకొకటి ఏంటంటే ప్రమాదం ఏది సంభవించదు, అది మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు. ప్రమాదకరమైనటువంటి ఘటనలు లేవు, కానీ ఆ నిధి ఏదైతే ఉందో కొంచెం ఆలస్యం అవుతుంది. ఏది వాళ్ళు చేసేటటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో కొంచెం ఆలస్యం మీద అది వెలుగులోకి వస్తుంది తప్ప ఈ రోజు మాత్రం ఖచ్చితంగా రాదని ఒక నిర్ధారణ చేసుకోవచ్చు. అంటే మనం ఇప్పుడు నాగబంధం అని చెప్పి చెప్తున్నారు. అంటే ఇలాంటి బంధనాలు ఎన్నుంటాయి? జలబంధం ఉంటుంది, వృక్షబంధం ఉంటుంది అని చెప్పి అంటుంటారు కదా, అసలు ఎన్ని రకాల బంధనాలు ఉంటాయండి? అంటే చాలా రకాల బంధనాలు ఉంటాయి. అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి, ఆ స్థలాన్ని యొక్క ఇదిని బట్టి, ఆ భౌగోళిక పరిస్థితులను బట్టి, అక్కడ ఉన్న దేవతారాధన ఏదైతే అక్కడ శక్తి నిక్షిప్తం అవుతుంది, అక్కడ ఏ యొక్క దేవత యొక్క ఉపాసన చేస్తే ఆ శక్తి అక్కడ సిద్ధిస్తుంది అనే విషయాన్ని మనం పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుంది. ఇలా ఇన్ని రకాల బంధనాలు ఉంటాయి, ఇన్ని బంధనాలే ఉంటాయి, ఈ బంధనం ఇలా ఉంటుందని చెప్పేసి చెప్పడానికి కూడా అది అసంభవమైనటువంటి విషయం. ఎందుకోసం అంటే మనకి అష్టదిగ్బంధనాలు అని చెప్పేసి మామూలుగా అందరికీ తెలిసినటువంటి. అలాగే ఈ పాంచభౌతికమైనటువంటి శరీరం ఏదైతే ఉందో ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఈ ఉపవాస దీక్షలు ఇవన్నీ కూడా మనం చేయడం కారణం ఏంటంటే ఆ భగవంతుడి మీద మన యొక్క దృష్టి కేంద్రీకరించడం కోసమే మనం చేసే సాధన ప్రక్రియ. ప్రతి నిరంతరము కూడా ఈ సాధన చేస్తూ ఉంటే భగవత్ సాక్షాత్కారం అనేది జరుగుతుంది. అది ఒక శక్తిగా, ఒక ఇదిగా మనలో ఉన్నటువంటి అచేతనమైన శక్తి చైతన్యవంతంగా మారడానికి భగవత్ శక్తి ఒకటే మూలం తప్ప ఇక ఏది కూడా మనకి సహకరించదమ్మా. ఇది మాత్రం వాస్తవమైనటువంటి విషయం. అలాగే అక్కడ ఉన్నటువంటి భగవత్ సన్నిధిలో ఉన్నటువంటి ఇది మనం చేస్తున్నటువంటి మానవ ప్రయత్నం ఏదైతే ఉందో, వాళ్ళ యొక్క దృక్పథం ఏదైతే ఉందో, వాళ్ళ సాధనా ప్రక్రియల యొక్క సాధనా బలాన్ని బట్టి దీన్ని నిర్ణయం చేయాల్సి వస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడున్న సమయానికి కనుక మనం చూసుకుంటే కదా, ఇప్పుడు ఈ సమయం ఏదైతే వాళ్ళు ఇప్పుడు ఓపెన్ చేస్తున్నారో అది కొంచెం సుసాధ్యమైనదిగానే కనపడుతూ ఉంటుంది. కాబట్టి ఆలస్యం మీద ఇది సాధ్యమవుతుంది. ఓకే శ్రీనివాస్ మూర్తి గారు. అనంత పద్మనాభరావు గారు, అంటే ఈ ముహూర్త బలం అనేది ఎలా చూడాలి? 1:25 తలుపులు తెరిచేందుకు అయితే వారు ప్రయత్నిస్తున్నారు కదంటే ముహూర్త బలానికి ఉన్న ప్రాధాన్యత ఏంటి, మీరేం చెప్తారు? మామూలుగా మనం ఏ ముహూర్తంలో అయినా కూడా చేసేటప్పుడు అభిజిత్ లగ్నం అని అంటారు. ఈ అభిజిత్ లగ్నంలో ఉండేటువంటి ప్రాధాన్యత ఏమిటి అంటే, మనం ఏ సంకల్పాన్ని అయితే ఆలోచించుకొని మనం తయారు చేస్తామో దాన్ని మనం ప్రతిబంధకంగా కాకుండా తెరిచేందుకైతే వారు ప్రయత్నిస్తున్నారు కదండి. ముహూర్త బలానికి ఉన్న ప్రాధాన్యత ఏంటి సార్? మీరు ఈ విషయాలు తెలుసుకోవాలి అంటే, అక్కడ ఉన్నటువంటి స్వామివారి యొక్క ఆలయ శిల్ప సంపదకు సంబంధించి దేవశిల్పి విశ్వకర్మ తయారు చేశాడని చెప్తూ ఉంటారు. ఆయన జగన్నాథుడు అనేటువంటి స్వామి గిరిజనులలో నీలమాధవుడు అనే పేరుతో ఇంతకుముందు పూజలు అందుకుంటూ ఉండేవాడు. రహస్య ప్రదేశంలో ఉండేటువంటి ఆ జగన్నాథుడిని గిరిజనులు రాజు అయినటువంటి విశ్వావసుడు అనేటువంటి వాడు పూజించేవాట. ఇప్పుడు మనకు కనిపిస్తున్నది అక్కడే ఆ నేలమాళికల్లో ఉన్నటువంటి 3వ గది. ఇంతకుముందు మనకు చిదంబర రహస్యం అనేవాళ్ళు. చిదంబరంలో ఏమున్నదో తెలుసుకోవడం చాలా కష్టం అని చెప్పి ఆలయంలో ఉండేటువంటి పూజారులు ఒక సెకండ్ పాటు ఆ తెర అట్లా తీస్తారు, మనకి చిదంబర రహస్యం అయిపోతుంది. అదేవిధంగా ఇప్పుడు చిదంబర రహస్యానికి బదులు జగన్నాథ రహస్యం అయింది. 3వ గదిలో ఏమున్నది అది ఎవరికీ తెలియదు. అంతకుముందు 1978లో దాన్ని ప్రారంభం చేసి ఓపెన్ చేసి వాటన్నిటి కూడా ఒక ఇన్వెంటరీ అనేది తయారు చేశారు. అయితే ఇక్కడ ఈ కమిటీ వాళ్ళు ఏమని చెప్పారు అంటే, అక్కడ జగన్నాథ టెంపుల్ అడ్మినిస్ట్రేటర్ కి ఆ తాళం తీసుకొచ్చి దాన్ని జాగ్రత్తగా, అంతకుముందు తాళం దొరకలేదని కొంత అన్నారు, మళ్ళీ ఇప్పుడు తాళం బంగారు తాళం దొరికిందన్నారు. దాంతో ఇప్పుడు ప్రారంభం చేశారు, ఓపెన్ చేశారు. ఈ 3వ గదిలో ఉండేటువంటి వాటికి వాళ్ళు లెక్క పెడుతూ ఉన్నప్పుడు
స్వామివారికి జరగవలసినటువంటి రోజువారి పూజల్ని యథావిధిగా జరిపేందుకు వాడు ప్రభుత్వం వారు ఒక నిర్ణయం తీసుకున్నారు. దీనికి ఒక ఇన్వెంటరీ తయారు చేయాలి, అంటే మొత్తం లెక్కాచారం తయారు చేసుకోవాలి. దానికి కావలసినటువంటి ఏవైనా రిపేర్లు చేయవలసి ఉంటే ఆ రిపేర్లు కూడా చేసుకోవాలి. ముందు ఈ వస్తువులన్నిటినీ కూడా భాండాగారంలో ఉన్నటువంటి వాటిని వారం పట్టవచ్చు, 10 రోజులు పట్టవచ్చు, 2 వారాలు పట్టవచ్చు. జాగ్రత్తగా వాటికి విడివిడిగా రత్నాలు వేరే, బంగారం వేరే, వజ్రాలు వేరే, ఈ విధమైనటువంటి ఆభరణాల యొక్క లెక్కింపు తయారు కావాలి. ఇటీవల ఎన్నికల్లో కూడా ఈ బీజేపీ ప్రధానంగా ఏమని చెప్తూ వచ్చింది అంటే ఆ ఆలయంలో ఉండేటువంటి నిధులను తీయటం లేదు, ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సహకరించటం లేదు, బీజేపీ మళ్లీ కాని ప్రభుత్వంలోకి వస్తే ఇక్కడ మేము ఏర్పాటు చేస్తా ఉన్నారు. అదే మాట ప్రకారంగా ఇప్పుడు ఆలయం తలుపులు తెరుచుకునేటువంటి నిధి మనకు ఒక అవకాశంగా అది కల్పించింది. దీనికి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అంటారు. ఏ విధంగా ఆ ఆలయంలో ఉండేటువంటి నిధులను లెక్కించాలి, లెక్కించిన తర్వాత ఆ జాబితా ఎలా తయారు చేయాలి, ఆ జాబితాకు విలువ ఎలా కట్టాలి, దీన్ని స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ SOP అంటారు. ఆ SOP ప్రకారంగా ఇన్వెంటరీ తయారు చేస్తారు. న్యాయ కోవిదులైనటువంటి వాళ్ళు, డిస్ట్రిక్ట్ కలెక్టరు, పోలీసులు ఆ కావలసినటువంటి అదిగో మనకు చూస్తూనే ఉన్నాం, ఆ పెట్టెల్లో ఆ నిధి నిక్షేపాలన్నిటి కూడా తీసుకుపోతూ ఉన్నారు. మనం తిరుపతి దేవస్థానంలో కూడా చూస్తూ ఉంటాం. మామూలుగా హుండీ పూర్తి అయిపోగానే హుండీలో వచ్చినటువంటి ఆదాయాన్నంతటినీ కూడా వాడు సంచుల్లో కట్టి ఆ పరకామణి అంటారు దాన్ని, ఆ డబ్బు లెక్క పెట్టేటువంటి దాన్ని, ఆ డబ్బు లెక్క పెట్టేటువంటి దానికి వెళ్ళేటువంటి అధికారులు లేదా భక్తులు చాలా నిర్మలంగా వెళ్తారు. ఆ నిర్మలంగా వెళ్ళి దాన్ని లెక్క పెడుతూ ఉంటారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి. ఆ లెక్క పెట్టేటువంటి వాళ్ళు కానివ్వండి, పర్యవేక్షణ చేసేటువంటి వాళ్ళు కానివ్వండి, అనేక రకమైనటువంటి భక్తి శ్రద్ధలతో ఆ స్వామివారి మీద ఉండేటువంటి మమకారంతో, భక్తి శ్రద్ధలతో ఆ కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నారు. మనం మామూలుగా ఎక్కడైనా బయటికి వస్తువులు తీసుకుపోతే తప్ప వాటిని లెక్క పెట్టడం సాధ్యం కాదు. ఆ బయటకు తీసుకుపోయేటప్పుడు ఆ ఫోటోగ్రఫీ తీస్తున్నారు, దానికి వీడియోగ్రఫీ తీస్తున్నారు. ఆ చుట్టుపక్కలంతా కూడా పరిరక్షణతో కూడినటువంటి ఆ ఆలయ పరిసర ప్రాంతాలలో భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా, దర్శనానికి ఏ విధమైనటువంటి ఇబ్బందులు అవకాశాలు లేకుండా వచ్చినటువంటి వాళ్ళు భక్తులు తమపాటిగా తమ దర్శనం చేసుకుంటూ ఉంటారు. రోజువారీ పూజలు జరుగుతూనే ఉంటాయి. ఆ రోజువారీ పూజల్లో ఆలయ నిర్మాణాన్ని చేసినటువంటి ఆ రాజుగారు అనేక రకాలైనటువంటి నిబంధనలు ఏర్పాటు చేశారు. సర్వం జగన్నాథం అంటారు. ఇది మనం బాగా తెలుసుకోవాల్సిన విషయం. అనేక ప్రాంతాలకు మనం ఆలయాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఆ భోజనం స్వీకరించేదానికి కానీ కొన్ని నియమాలు ఉంటాయి. ఇక్కడ అట్లా కాదు. 7-8 కుండల్లో అక్కడ రోజు కూడా ఆ ఆహారాన్ని, అన్నాన్ని తయారు చేస్తారు. ఆ పైన ఉన్నటువంటి కుండ ఆహారం తయారవుతుంది ముందు, ఆ తర్వాత కుండ అందరూ కలిసి భోజనం చేస్తారు. అక్కడ ఏ విధమైనటువంటి కులాలు, గోత్రాలు ఇవన్నీ కూడా లెక్కకు రావు. ఆ స్వామివారిలో ఉండేటువంటి ఆ మహత్తరమైనటువంటి ఆ శిల్ప కళను మనం కానీ చూస్తే, ఆయన రథం చూస్తే చాలు. ఇప్పుడు రథయాత్ర జరుగుతుంది. రథస్థం కేశవం దృష్ట్యా పునర్జన్మ నవిద్యతే అన్నారు పురాణాల వాళ్ళు. ఏమిటట, రథంలో కూర్చున్నటువంటి స్వామిని చూస్తే జగన్నాథ స్వామి, బలభద్ర స్వామి, సుభద్రుడు, ముగ్గురికి 3 రథాలు. ఆ నడక కూడా చాలా హుందాగా నడిచిపోతూ ఉంటుంది. ఆ రోడ్లన్నీ కూడా మేము చూసాము అప్పట్లో. పూరీ జగన్నాథ స్వామి యొక్క రథయాత్ర చూడటానికి లక్షలాది మంది భక్తులు వస్తారు. ప్రభుత్వం అనేక రకాలైనటువంటి సదుపాయాలను కల్పిస్తుంది. ఆ రథము 45 అడుగులు ఎత్తు ఉంటుంది. 35 చదరపు అడుగుల వైశాల్యం కలిగి 7 అడుగుల వ్యాసం కలిగినటువంటిది 16 చక్రాలతో ఉంటుంది. దాదాపు 4000 మంది భక్తులు కలిసి ఈ రథాన్ని లాగుతారు. వాళ్లే కాకుండా మిగిలినటువంటి భక్తులందరూ కూడా తాళ్లతో వాటితో ముందుకు నడుపుతూ ఉంటారు. రథయాత్రకు 60 రోజుల ముందుగా, అంటే వైశాఖ బహుళ విధి రోజు ఈ కార్యక్రమాలు పనులన్నీ కూడా పూర్తవుతాయి, మొదలు పెడతారు. ప్రధాన పూజారి నేతృత్వంలో శిల్పుల బృందం అంతా కూడా అక్షతది నాడు రథాల తయారీకి శ్రీకారం చుడతారు. ఇప్పుడు మనం గమనిస్తూ ఉన్నాం. అదిగో అక్కడ హారతి ఇస్తూ ఉన్నారు. ఆ హారతి ఇచ్చి స్వామివారి యొక్క విశేషమైనటువంటి ఆ ప్రసాద స్వీకరణ కూడా వారు తయారు చేస్తారు. రత్న భాండాగార పరీవేక్షణ ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది.
అది ఒక ఆనందదాయకమైనటువంటి విషయం. ఇప్పుడు కొన్ని వందల సంవత్సరాలకు జరిగేటువంటి కార్యక్రమం అది. భక్తులందరూ కూడా ఉత్కంఠతో ఎదురు చూస్తూ ఉన్నారు. నిజమే, ఆ స్వామివారి యొక్క ఆభరణాలు, ఆ స్వామివారి యొక్క దయ కరుణా కటాక్షాలు ఉంటే చాలు. ఒక భక్తుడు స్వామివారు కనిపిస్తే స్వామి అన్నట్ట, భక్త నీకు ఏం కావాలి కోరుకుంటే, ఇప్పుడు చాలా గొప్పగా అడుగుతున్నానని 10 లక్షలు ఇవ్వండి స్వామి అన్నట్ట. స్టోరీ పిచ్చి విధవా, నీకు 1 కోటి రూపాయలు ఇద్దామని నేను తీసుకొచ్చానరా, నువ్వు 10 లక్షలు అడగటం అని. అందువల్ల మన స్వామివారిని మనం ఏం కోరుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఆయనకు తెలుసు మనకి ఏమి ఇవ్వాలో తెలుసు. ఆయన కృపా కటాక్ష వీక్షణాలు మన మీద ఉంటే చాలు. అందుకే అన్నారు, మామూలుగా మనం తిరుమల పోయినప్పుడు చాలా మంది చెప్తుంటారు, 5 నిమిషాల సేపు నేను అలానే కూర్చొని తెలిసిన వాళ్ళు ఉంటే స్వామిని చూశాను. స్వామిని నువ్వు 5 నిమిషాలు చూస్తే ప్రయోజనం లేదు. స్వామిని నువ్వు 1 సెకండ్ చూడాలి, అది నీకు కల్పించేటువంటి. అదిగో చూడండి, అక్కడ ఆ కార్యక్రమానికి అంతటితో కూడా హారతులు ఇస్తూ అక్కడ ఉన్నటువంటి అన్నప్రసాదాలను అందరూ కూడా భక్తి శ్రద్ధలతో చూస్తూ మామూలుగా మనం గమనించేటువంటి విషయాన్ని మేము ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఓకే శ్రీనివాస్ మూర్తి గారు, మీరు చెప్పండి, ఈ నాగబంధనాన్ని ఓపెన్ చేస్తే అరిష్టం జరుగుతుంది అని ఉంది కదా, అంటే భక్తుల మనోభావాలు దీనికి సంబంధించి ఎలా ఉండొచ్చు? అంటే దేవుడికి సంబంధించిన ఒక నిధిని బయటకు తీస్తున్నారు కదా, భక్తుల మనోభావాలు ఎలా ఉండొచ్చు? ఇప్పటికే భక్తి శ్రద్ధలతో ఆ జగన్నాథుడికి పూజా కార్యక్రమాలు చేస్తారు, ఎలా చూడాలి? అరిష్టం అనేది ఎవరికి జరుగుతుంది అంటే, అనాయాసంగా వాళ్ళు ఏదో మనం ఆ ధనం దొంగిలించడం కోసం చేస్తేనో, లేకపోతే అదే భగవంతుడితో అనిపిస్తే కనుక దానివల్ల ఎటువంటి ఇది లేదు. ఇందాక చెప్పినట్టుగా ఏదైతే ఆ ట్రస్ట్ వాళ్ళు దేవాలయానికి వినియోగించండి అని చెప్పారో వారసత్వ సంపద అంటారు. కాబట్టి ఆత్మ ఏదైతే ఉందో అది పరమాత్మకు చెందింది. కాబట్టి ఈ ఆత్మ సంబంధించిన ఇది కాబట్టి ఆ యొక్క వంశం వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొన్ని దిగ్బంధనాలు చేసేటప్పుడు కూడా పితృ సంబంధించినటువంటి కొన్ని ఇవి కూడా చేస్తూ ఉంటారు. అందుకనే చెప్పేసి ఎవరికైనా సరే సర్పదోషం కానీ పితృదోషం కానీ ఉంటే కనుక ఈ త్రయంబకేశ్వరం వెళ్ళండి, లేదంటే గోకర్ణంలో చేయండి, లేదంటే కాళహస్తిలో కాలసర్ప పూజ చేయండి అని చెప్పి చెప్తూ ఉంటారు. ఈ పరిహారాలు చేయడం వల్ల ఏమవుతుంది, వాళ్ళు మానసికంగా ఒక ఉన్నతవంతంగా నేను ఇది చేశాను కాబట్టి ఈ దోషం నాకు ఆపాదించదు అని చెప్పేసి మనోధైర్యాన్ని నింపుకోవడం కోసం తప్ప ఇంకొకటి ఏంటంటే దిగ్బంధనం అనేది అసలు ఎట్లా జరిగింది అనేది. అలాగే ఇప్పుడు మనం మామూలుగా చూస్తూ ఉంటాం, చాలా మందికి ఈ దృష్టి దోషం అది ఉంటే నాయనమ్మలు తాతలు కూడా ఈ మిరపకాయలు లేకపోతే రాళ్ళు తిప్పి పడేస్తే కొంచెం వాళ్ళు ఉపశమనం రిలాక్స్ అవుతారు. అలాగే కొంచెం ఆ శరీరంలో ఉన్న ఆరా ఎనర్జీ ఏదైతే ఉందో అది ఒక నెగిటివ్ అంటే ఒక దాంట్లో రుణ విమోచన శక్తి ఏదైతే ఉందో అది తొలగిపోవడం వల్ల వాళ్ళు కొంచెం మళ్ళీ కూడా చైతన్యం అవుతూ ఉంటారు. అలాగే భగవత్ శక్తి కూడా మనం జపము, దానము, తర్పణము, మార్జనము, హోమము, అర్చన ఇవన్నీ కూడా భగవత్ శక్తి కూడా మనకు ఆపాదిస్తూ ఉంటుంది. ఆ భగవత్ శక్తికి మనకి ఒక రక్షణ కవచంగా ఏర్పడుతుంది. అంటే ఈ నాగబంధం గురించి, ఈ నాగబంధం అంటే ఆ రోజుల్లో వేసిన నాగబంధాన్ని ఈ రోజుల్లో తెరవడం అసలు సాధ్యమేనా? అంటే ఇది ఎవరికి సాధ్యమవుతుంది తెరవడం? ఇది మంచి ప్రశ్న అడిగారమ్మా. ఖచ్చితంగా ఇది సాధ్యమవుతుంది. ఎందుకోసం అంటే నాగబంధనం అనేది ప్రతిదీ కూడా బంధనం వేసేటప్పుడు ఇంతకాలం వరకు అని చెప్పేసి ఒక పరిమితి వాళ్ళు నిర్ణయించుకుంటారు. ఊహాచిత్రంలో వాళ్ళు గీసుకొని ఆ యొక్క సాధన చేసే యొక్క ప్రక్రియలో ఆ యొక్క బంధనం ఇన్ని రోజుల వరకు దీని యొక్క ఇది ఉంటుంది, ఆ తర్వాత ఖచ్చితంగా అదే ఓపెన్ అవుతుంది. కాబట్టి ఈ రోజున వాళ్ళకి ఓపెన్ చేయాలి అనే దృక్పథం వచ్చింది, ఆ తాళం దొరికింది అంటే కనుక అది లభించేటటువంటి సమయం అవసరమైందని చెప్పేసి కూడా మనం అనుకోవచ్చమ్మా. అంటే నార్మల్ గా ఉన్న సాధువులకు అవుతుందా, లేదంటే కొంతమంది అఘోరాలు కూడా ఇలాంటివి చేస్తారు, ఇలాంటి బంధనాల నుంచి విముక్తి చేస్తారని వింటుంటాం కదా? ఇది ఖచ్చితంగా మీరు ఇది కరెక్ట్ ప్రశ్న అమ్మా. అది క్షుద్రం వేరమ్మా, మంత్రం వేరు, తంత్రం వేరు, ఉపాసనా పద్ధతి వేరు. కాబట్టి ఇక్కడ నిష్ణాతులు అయ్యి దాన్ని వీక్షణ చేసి ఆ సాధనలో పరిణితులై, అంటే ప్రతిదాన్ని మనం ఏంటంటే ప్రతిసారి ప్రతిరోజు కూడా మనం ఆత్మజ్ఞానం కోసం పాటుపడాలి తప్ప ఈ విజ్ఞానాలు ఎన్నున్నా కానీ ఆత్మజ్ఞానానికి మించిన జ్ఞానం అయితే లేదన్నమాట. కాబట్టి మనం ఏదైతే మనలో ఉన్న ఆత్మ ఉందో ఇది శరీరంలో ఉన్నంత వరకు జీవాత్మ, అది తర్వాత పరమాత్మలో ఐక్యం కావాల్సిందే. అందుకనే పోయిన వాడి దగ్గర కూడా దీపం పెడతారు, దేవుడి దగ్గర కూడా దీపం పెడతారు. దీపం ఒక చైతన్యవంతమైనటువంటి శక్తిని మనకు ప్రసాదిస్తూ ఉంటుంది. కాబట్టి ఆత్మ కూడా జ్యోతి స్వరూపమే. కాబట్టి ఈ దీపారాధన వైశిష్ట్యం అనేది మనకు రావడం జరిగింది. అలాగే మనకి హారతులు కానీ జ్యోతులు కానీ ఇవన్నీ కూడా ధూపదీప నైవేద్యాలు, నిత్య షోడశోపచార పూజలు ఇవన్నీ కూడా భగవంతుడికి కైంకర్యాలు ఏవైతే ఉన్నాయో, ఆ భోగాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అర్పిస్తుంది. ఎందుకంటే శాంతి కోసం అని చెప్పేసి. కాబట్టి ఈ రోజున ఏం చేస్తున్నారు, శాంతి అంటే ప్రతి ఒక్క భక్ష్యము కూడా అక్కడ ఉండి ఆ యొక్క ప్రసాదంగా మళ్ళీ వితరణ చేస్తూ ఉన్నారు.
ఇవాళ రేపు ఏంటంటే టెక్నాలజీ పెరిగిపోయి వాట్సాప్ షేర్లు, ఫేస్బుక్ షేర్లే తప్ప మనకి ఈ సమస్య ఉన్నది దీని నుంచి అలా ఇదవ్వాలనే పెద్దవాళ్ళ యొక్క ఆదరణ కూడా పోయినటువంటి రోజులు అయిపోయాయి. కాబట్టి బంధనాలు ఏవైతే ఉన్నాయో, బాంధవ్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటికీ కూడా ఎప్పుడైతే మనం దూరం అవుతూ ఉన్నామో వాటికి సంబంధించిన వాళ్ళు కనుక అక్కడ ఏదైనా చేస్తే కనుక అక్కడ దుష్పరిణామాలు చోటు చేసుకుంటాయి. అలాగే కనుక నిష్ణాతులై వాళ్ళు ఎంతో పరిజ్ఞానం, ఈరోజు టెక్నాలజీ ఎందువల్ల వచ్చిందన్నమాట, టెక్నాలజీ రావడం ఏంటంటే పాత కాలంలో ఉన్నటువంటి అధర్వణ వేదంలో ఉన్న టెక్నాలజీ, ఈ మెషినరీ సిస్టమ్స్ కానీ ఇవన్నీ కూడా మనకు అధర్వణ వేదం నుంచి మూలంతో తయారయ్యాయి అన్నమాట. ఋగ్వేదం ఏంటంటే దాని ప్రక్రియ ఎలా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ వస్తుంది. యజుర్వేదం ఏంటంటే ఈ మంత్రాల యొక్క ఏంటి, ఈ మంత్రంలో యొక్క అర్థం ఏంటి, దీని యొక్క సారం ఏంటి, దీని యొక్క విధి విధానాలు ఎలా చేసుకోవాలి, ఎలా ఆచరించాలి, మానవ మనుగడకు ఇవి ఎలా పనికొస్తాయని చెప్పేసి విషయాలన్నింటి కూడా మనకి కృష్ణ యజుర్వేదం అని, శుక్ల యజుర్వేదం, సామవేదం అని ఇవన్నీ కూడా మనకి వేదాల్లో ఉన్నటువంటి సారమే ఈ రోజున ఉన్నటువంటి మనకు అభివృద్ధికి కూడా కారణమైంది. కాకపోతే ఈ అభివృద్ధిలో ఏదైతే ఉందో అవివేకమైన పరిస్థితులు కనుక మనం చోటు చేసుకుని అవివేకమైన ఆలోచనలు చేసి దుష్పరిణామంగా లేదా దుష్టంగా కనుక ఆలోచించగల దానికోసం ప్రయత్నం చేస్తే మాత్రం ఖచ్చితంగా ప్రాణాల మీదకి తెచ్చుకోవడం అవుతుంది. కాబట్టి చాలా మంది ఇప్పుడు అక్కడ ఏం చేస్తున్నారు, భగవంతుడు ఆలయంలో ఉన్నటువంటి అది నిక్షేపాల గురించి దొరికినటువంటి లాకర్లో దొరికిన తాళంతో దాని ప్రయత్నం చేస్తున్నారు తప్ప భగవంతుడికి ఎక్కడా కూడా అక్కడ అపవాదం చేయట్లేదు, అపరాధం చేయట్లేదు. తర్వాత అది లభించిన తర్వాత అది ఆ భగవంతుడి యొక్క సన్నిధిలో దొరికినటువంటి ఆ యొక్క ఆదాయం కాబట్టి ఆ భగవంతుడికి వినియోగించడము, లేకపోతే ఆ భగవంతుడికి ఇప్పుడు ఇందాక వారు చెప్పిన ట్రస్టులు ఏదైతే ఉందో ఆ దేవాలయానికి సంబంధించిన ట్రస్ట్ కి ఏర్పాటు చేసి ఇంకా విస్తృతంగా ఈ ఆధ్యాత్మిక సంబంధించిన లేదా హిందుత్వం గురించో లేదా ధర్మ పరిరక్షణ కోసమో దీన్ని వెచ్చించడం అనేదో, లేకపోతే నిరుపేదలు లేదా ఆకలితో ఉన్న వారికి ఆర్తిని తీర్చినా కానీ భగవంతుని సేవ చేసినట్టే. మనకు పురాణ ఇతిహాసాలు కూడా చెప్తున్నాడు మానవ సేవే మానవ సేవ. కాబట్టి మన శరీరం కూడా పరోపకారార్థం ఏదో శరీరం అన్నట్లుగా అక్కడ వచ్చినటువంటిది పరోపకారార్థంగా వినియోగిస్తే కనుక ఎవరికి కూడా ఎటువంటి నష్టం సంభవించదన్నమాట.